శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో పుణ్యము పాపము తిరుగను నేను పూజలు సేవలు తెలియని మేము ఏ పూలు తేవాలి నీ పూజకు ఏ పూలు తేవాలి నీ పూజకు ఏ రీతి చేయాలి నీ సేవలు శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో మాదేడు నీకని ఎవేరికేనా మాదేడు నీకని ఎవేరికేనా మలేరు తరమును నీ పూజకు గంగమ్మ నేర్చిన చెంగమయ్యవని గంగమ్మ నేర్చిన చెంగమయ్యవని గంగను చేల నీ సేవకు శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర శివ శంకర శివ శంకర అలా ఎప్పుడైతే ఆ శివుని ధ్యానం చేస్తా ఉన్నారో యమునా నది దగ్గర కూర్చొని భార్యాభర్త ఇద్దరు కూడా ధ్యానం చేస్తూ ఉంటే అదే యమునా నది దగ్గరే నా కోసం ఆ మహాభిషుడు అనే రాజు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది కదా. ఎవరాయమ్మా? రంగమ్మ, మంగమ్మ. రంగమ్మ కాదు, మంగమ్మ కాదు, గంగమ్మ. ఆ గంగమ్మ ఎదురు చూస్తా ఉంటే ఆ ప్రదీప మహారాజును చూసింది కదా. ఓహో, ఈయనేనేమో నా కోసం పుట్టిండేవాడు, ఈయనేనేమో నా కోసం పుట్టిండేవాడు. అరే పాపం నా కోసం పుట్టొచ్చి వయసు అయిపోయినట్టుంది. సరేలే పోయి ఆయన మాట్లాడిస్తామని ఆ గంగమ్మ వచ్చి ఆ ప్రదీప మహారాజు యొక్క కుడి తొడపైన కూర్చొనేసింది. ఆ కుడి తొడపైన కూర్చుంటే అప్పుడు ఈయన తపస్సు, ఏ అమ్మాయి ఎవరు నువ్వు, ఇక్కడ వచ్చి కూర్చో ఉన్నావు? అమ్మాయి ఎవరు నువ్వు, ఇక్కడ వచ్చి కూర్చున్నావు అన్నాడు. అప్పుడంటుంది ఆమె, రాజా రాజా నన్ను ఎలుకోవా రాజా, రాజా నన్ను ఎలుకోవా రాజా,
అవునా? ఎప్పుడైతే నన్ను ఏలుకోవా అని అంటే అతడంటాడు, "ఏ అమ్మాయి, సునందకి తప్ప ఇంకొక ఆడబిడ్డని నేను ఎప్పుడు కూడా భార్యగా ఊహించలేదు. సునంద ఒక్కటే నా భార్య అంతే. దాంట్లో కూడా నువ్వు వచ్చి ఆడ కూర్చో ఉన్నావు, మగవాని కుడి తొడపైన కూర్చున్నావు, నా కుడి తొడపైన కూర్చున్నావు. మగోని కుడి తొడపైన కూర్చునే వాళ్ళు ఎవరో తెలుసా? అక్క, చెల్లెలు, కూతురు, కోడలు, మనమరాలు. వీళ్ళు మగోని కుడి తొడపైన కూర్చొని అర్హత, మగవాని ఎడమ తొడపైన కూర్చొని అర్హత ఒక భార్యకు, అంటే పెండ్లాంకి. పెండ్లాం కాకుండా ఉంటే మగోళ్ళకి తెలిస్తే, ఆడోళ్ళకి మీకు తెలియదులేమో. మగోళ్ళకి అర్థమైంటుంది, ఈ పాటికే ఉండేవాళ్ళకి అర్థమైంటుంది. అంట అట్లా ఎప్పుడైతే మనసులో ఆ ఎడమ తొడ అనేది ఒక భార్యకు మాత్రమే స్థానం, దాంట్లో కూడా నువ్వు వచ్చి నా కుడి తొడపైన కూర్చున్నావు కాబట్టి నాపైన ఇష్టం పడి, అందుకే నీకు నేను మాటిస్తున్నాను, ఏ నాటికైనా కూడా కానీ నేను ముసలివాణ్ణి, నన్ను వదిలేయి. నాకు పుట్టబోయే బిడ్డకు నువ్వే భార్య అవుతావు, ఇక్కడే ఉంది, నా కొడుక్కి నువ్వే భార్య అని చెప్పి, ఇంకా సును రా, అయిపోయి మన తపస్సు పదం రా అని భార్యను తోడుకొని ఇంకా ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే శివుని అనుగ్రహం కలిగి ఆ మరుసటి రోజే నెలతప్పి గర్భము దాల్చింది సునందాదేవి, గర్భవతి అయింది. హిందూ సాంప్రదాయంలో కొందరు ఆడవాళ్ళు గర్భం దాలిస్తే ఏం ఖుషీనో మగోళ్ళకి. మా పక్కింట్లో కూడా కొత్తగా పెళ్ళాయ, సంవత్సరం తిరుగు ముందే ప్రెగ్నెంట్ ఆ బిడ్డ. ఏమండి హాస్పిటల్కి పోయి వచ్చింది బిడ్డ, డాక్టరు అని, నేను ప్రెగ్నెంట్ అండి అంటే వాడు, ఏమెళ్ళే పెళ్ళైన సంవత్సరంకి ఎట్లా నా కెపాసిటీ అని వీడు, నాకు భలే ఖుషిగా ఉంది ఇప్పుడు అని వీడంటే ఆ బిడ్డ ఖుషీనా, అయ్యో కాదు ప్రెగ్నెంట్ అంటే నీకు ఖుషీనా అంటే ఇంగ్యాలనే ఖుషి లేకుండా అంటే అటు కాదు, పెళ్లి కాక ముందు మా నాయన తక్కువ నాయనా నేను ప్రెగ్నెంట్ అంటే పట్టుకొని 4 వేసా, ఇప్పుడు నీ తక్కువ వచ్చి ప్రెగ్నెంట్ అంటే ఖుషి అంటావో అదెట్లా అని పేరు చూసా. అంటే పెళ్లి కాక ముందు నువ్వు ప్రెగ్నెంట్ అయింది, నేను పెళ్లి చేసుకొని వచ్చిందాను, వీళ్ళ బాధ వీళ్ళది, ఆయన బాధ ఆవిడది. ఇట్లా పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు తెలిసేలేదంటే పాపం కొందరు తెలిసేలే, కొందరు ఇట్లా పుణ్యాత్ములు, ఇట్లా గజేంద్ర అయితే ఆర్తీయ పుణ్యాత్ముడు జయరామని బాగా తెలుసు ఆయన గురించి, నాకంటే అప్పుడు బాగా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఎందుకురా చెప్తున్నానంటే, ఆ గర్భము దాల్చేటప్పుడు హిందూ సాంప్రదాయంలో ఒకప్పట్లో కడుపు నొప్పి వచ్చితేనే డాక్టర్ దగ్గరికి పోయేది, ఎంత పోలాపం. ఇప్పుడు మాత్రం 1 నెల ఇంకా పోయేది వచ్చేది పెట్టుకోలేపం. ఆ కడుపు నొప్పి వస్తే అప్పుడు డాక్టర్ దగ్గరికి, డాక్టర్ ఏమ్మా ఎన్నెలమ్మ గర్భమా, ఈ అమ్మ అదే మా వాళ్ళు మిరపనారు నాటలేదా, ఆ బిడ్ని కసమే మిరపనారు నాటిన డాక్టర్ చూసుకోండి డేట్, ఈ అమ్మ నాటుతా ఉంటే అక్కడ చెట్లకు ముందు కొట్టింది డాక్టర్. అలా కాదు, ఇక్కడ 9 నెలలు గర్భం మోసి ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనోయ్, కులుకులకు చెలి చెల్తనుండగా వేరే దైవము ఏలనో, ప్రయాత్రలకు రామేశ్వరం కాశీ ప్రయాగలేలనో.
చూడండి. అన్యోన్యంగా దంపతులుంటే భూమికే స్వర్గము దిగిరాదా అంటే మొగిన మాట పెండ్లాం, పెండ్లాం మాట మొగుడింటే అదే స్వర్గము అన్నారు ఆ ఇంట్లో. ఆ స్వర్గం మాదిరి ఉండాలంటే ఒకరి మాట ఒకరు వినుకొని సరుచుకొని పోతా ఉండాల, కష్టం రాని సుఖం రాని. కాబట్టి ఇట్లా ఆనందము నాకు ఇంకేముందండి మీకు తప్ప అని మాట్లాడుకుంటూ 9 నెలలు గర్భం మోసి ప్రసవ వేదన పడి ప్రసవించింది, కనింది. మగబిడ్డను కనింది సునందమ్మ. పుట్టిండాడు. ఉండరా ఏడొద్దు, మీ అప్పుడు వస్తాడు ఇస్తారు పాలు. బుడ్డి పాలు నాయన, బుడ్డి పాలు ఎవరు పెడితే ఏముంది, వాళ్ళు అప్పుడు పెడితే ఏముంది, పక్కింటి వాళ్ళు పెడితే ఏముంది, తాకత్తు ఉంటే నువ్వు కూడా పోయి పెట్టు. ఎవరు వద్దంటారు చెప్పు. పాలు ఇవ్వాలంటే వాళ్ళ అమ్మ ఇవ్వాల. ఇప్పుడు ఆయం ఇస్తుంది పాలు ఉంటే కూడా ఇచ్చేలేదు ఆ అమ్మ. ఆ బిడ్డనే ఇచ్చేకి రెడీగా ఉంటుంది. వాళ్ళ అమ్మ ఒప్పుకొని వెళ్ళి అయ్యో వద్దమ్మా, పర్సనాలిటీ పోయిస్తుంది అమ్మయ్యా, ఫిగర్ పోయిస్తుంది కొడుక వద్దమ్మా, ఏమో పోయినట్ల ఆ బిడ్డకి చెప్పేది పాప. ఇప్పుడు తల్లి పాలు బిడ్డకు శ్రేష్టం. బిడ్డ తల్లి దగ్గర పాలు తాగితే మన లక్షణాలు మనకు వస్తాయి. అది లేకుండా ఎవరిదో పాలు కాకి పాలు పోస్తే కాకి లక్షణాలు వస్తాయి. మన ముసలమ్మ కొడుక నా కొడుకు నన్ను చూసేదే లేదండి. నువ్వు పాలు చీట కదా వాడు నేను చూసేదానికి. సీమల పాలు పోసేటావు, సీమను చూసుకుంటాడు. ఇదే మా అమ్మ అంత దుద్దుకొని బ్యాగెత్తుకొని పాలు పెట్టుకుంటాను చెక్క. అట్లుంటాయి పరిస్థితులు. ఎందుకంటే తల్లే బిడ్డకి పాలు ఇవ్వాలి, అప్పుడు మన లక్షణాలు వాళ్ళకి వస్తాయి. దానికి చెప్పడం ఇట్లా. ఎప్పుడైతే ఆ బిడ్డ పుట్టాడో మగబిడ్డ, ఆ బిడ్డ పుట్టిన 11 రోజులకి పురిటి స్నానం చేశారు. పురిటి స్నానము అంటే అంటు తిరిగిపోయేదానికి నీళ్లు పోసేది. మన ఇంట్లో కూడా మా బిడ్డకి నీళ్ళు పోస్తాము, రాండమ్మో, పేరు పెడతామో, నామకరణం చేస్తామో అని పిలుస్తారు. మగవాళ్ళు ఏమో పోతారు, బట్టలు ఉంగరాలు బిడ్డలకి ఇచ్చేసి వస్తూ ఉంటారు. ఇంకేం పని ఉండేది ఆడది. కొందరు ఆడవాళ్ళు అట్లా కాదు, ఆడికిపోతే మీటింగు. ఇదే నా అల్లుడో, ఓహో తొట్టిలో లేరదే అట్టొచ్చిన చూస్తువా నా బట్ట నిద్ర తీసింది. నా బట్టకి కావాల్సిందిగా వాడి మూతిని కూర్చేది బిడ్డని. వాడు కూర్చుంటే వాడు ఏడకుండా ఉంటాడా? వాడు ఏడిస్తే సలుగు అంతా వాళ్ళు అప్పుడు బతికి తగిలిసిందా తొట్టిలో ఉండేవాడు. అది తిట్టే అంతలా తిట్టేలే. ఇంకా ముక్కు చూస్తే గడ్డం చూస్తే అంతా వాళ్ళ అప్పని మాదిరి పుట్టుకున్నాడమ్మా. ఇంకొందరు ఆడవాళ్ళు అమ్మయ్యా ఆ గడ్డము వాళ్ళ అప్పని కాదు, ఆ ముక్కు వాళ్ళ అప్పని కాదు, వాళ్ళ అప్పనట్లాలే వాళ్ళ అమ్మట్లాలే. ఈ మాట వాళ్ళ అత్తింట కొంపలు ఉంటున్నప్పుడు అది పోయేది కాకుండా జగడాలు పెట్టేసి వచ్చేదే. ఇండ్ల పోయినామా ఆశీర్వాదం చేసినామా వచ్చినామా అంతలా ఉండాలి. అది చాలా ముఖ్యం. కాబట్టి ఇక్కడ ఆ బిడ్డకి ఏం పేరు పెట్టారు? కాకులు కొట్లాడుకొని వచ్చినట్లుంది మిఠాయిల కోసం. నా చేతికి ఇస్తే నేను ఇచ్చింది కదా, ఇంకా ఏమేమి ఉందో ఈ వాళ్ళకి ఇచ్చేస్తాను. అట్లా ఎప్పుడైతే ఇక్కడ ఆ బిడ్డకి ఏం పేరు పెట్టారు? శంతనుడు. ప్రదీప మహారాజుకి సునందాదేవికి పుట్టిండేటువంటి బిడ్డ శంతనుడు. శంతనుడు అని పేరు పెట్టారు. శంతనుడు అని పేరు పెట్టి ఆ తొట్టుల్లో వేసి ఉంచుతూ పెంచి పెద్దవాణి చేస్తూ ఉయ్యాలలో వేసి ఏమని పాడుతున్నారు? లాలీ 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 పటపత్ర సాయకి వరహాల లాలి రాజీవని రుణికి రతనాల లాలి మురిపాల కృష్ణునికి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి జగమేలు స్వామికి పగడాల లాలి వటపత్ర శాయకి వరహాల లాలి రాజీవనేత్రునికి రతనాల లాలి 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 లాలి
బిడ్డలు నిద్రపెట్టినప్పుడు ఇట్లా పాటలు పాడాల. ఇట్లా పాటలు పాడితే వాడు పెరిగి పెద్దోరైనాక మంచి సాంప్రదాయమైన బిడ్డ అవుతాడు. అది లేకుండా జోలు చిడిసి పరారే 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 అంటమే వాడు దాన్ని వినుకొని పెద్దోడైనాక పక్కింటి బిడ్డని పట్టుకుని పత్తా ఉండే ఏమంటే వాడిని బతికినది అదే పాట కాబట్టి పరారైపోయింది. ఇంక కర్ణాటక వాళ్ళు అయితే అల్లార్సు అల్లార్సు అల్లారు 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 వాడు దాన్ని వినుకొని పాపం పెద్దోడైనాక 1.5 క్వార్టర్ వేసి కావుల్లో అల్లాడుకొని వచ్చేది వాడు. అట్లా ఎందుకురా అంటే అలా కాదది పద్ధతి కాదు అని చెప్పడం. ఇక్కడ సాంప్రదాయంగా శంతలను తొట్టిలో వేసి పెంచి పెద్దవాడిని చేస్తూ సంవత్సరం మాయ 2 ఏళ్ళ బిడ్డాయా అమ్మా అన్నాడు వాళ్ళమ్మని. ఎవరు వాళ్ళమ్మ? సునందాదేవి. అబ్బా ఇప్పుడు ఎదిగిందిరా మీకే. సునందమ్మ అమ్మా అని పిలిచే పాటికి ఆహా గట్టిగా కౌగులించుకొనేసింది. ఎలాంటే అమ్మా అని అనిపించుకుంటానో లేకుండా చచ్చిపోతానో అని వయసు వాళ్ళది. అంత వయసులో అమ్మా అని పిలిచినారు కదా, ఆనందమైపోయింది. ఇంక సాలరా ఇకపోతే నేను చచ్చిపోతే కూడా నా జీవితం సార్థకమే బిడ్డ. ఎందుకు? పున్నమ నరకాన్ని తప్పించువాడే పుత్రుడు అన్నారు. ఇప్పుడు 2000 సంవత్సరంలో 27 నరకాల్ని తప్పించేదానికే పుత్రుడు పుట్టాలి, కొడుకు పుట్టాలి అని. ఇప్పుడు 2026లో ప్రాణముతో బతికి ఉండగానే 27 నరకాల్ని తల్లి తండ్రికి చూపించేవాడే కొడుకు అన్నారు. అట్లని అందరి బిడ్డలు అట్లే ఉండేలే. ఇప్పుడు అంకన్నపల్లె యూత్ ఎంత బాగా చూసుకుంటారు వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన్ని. వాళ్ళు ఎంత బిజీలో ఉన్నా వాళ్ళ అమ్మ నాయన మాట అంటే వాళ్ళు కింద పడేసేలేదు. అట్లా బిడ్డలు పుట్టాల. పుట్టినెక్క మా కొంపలను ఉండాలి. 3 మీకు చూస్తూ ఉండాలి. ఈ సమాచారాలంతా అవే చూసినామంటే కాల్సి వచ్చే సమాచారాలు. పొగులు పుట్టనా చూడాల అమ్మ నాయన్ని. అట్లా ఎందుకంటే తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చదులు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ అంటాడు వేమన. తల్లిదండ్రులకు సేవ చేయకపోతే ఆ బిడ్డలు పుట్టి చచ్చిపోయినట్లే లెక్క అని చెప్పుకోవడం. ఈరోజు నిజంగానే మన నంజమ్మ అదృష్టం చేసిందే తల్లి. ఆయన చనిపోతే కూడా ఇన్ని వేళ్ళు ఖర్చు పెట్టి ఇంతమందిని చేర్పించి ఇంత గొప్పగా సేవ చేస్తూ హరికథలు భజనలు అయ్యవార్లకు దానాలు అన్నదానాలు ఎంత బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసిండారు. ఈ పొద్దు కూడా మాకంతా కూడా మమతమ్మల ఇంట్లో భోజనం సంగటి ఆ సాంబారు అబ్బా వాడిలో ఆ అప్పులము ఆ రసము ఆ మజ్జిగ ఊరగాయ పెరుగు ఆ నెయ్యి ఆ తాలింపులు అబ్బబ్బబ్బ పెళ్లి చేసినట్టు దాగొక్కడని అంతా బ్రహ్మాండంగా సేవ చేసేది. అట్లా ఆ సేవ చేసే విధానం స్వామి నీకోసం చేసింది. కాసంత రసం పెట్టుకో, మజ్జిగ పెట్టుకో, ఊరగాయ పెట్టుకో, తోచిందే నేను తినిందే. అది గొప్ప మర్యాద ఇచ్చేతనం. మనకే ఇంత బాగా సేవ చేస్తారంటే వాళ్ళమ్మ నాయనకి అట్లా సేవ చేస్తారు వాళ్ళు. అట్లా ఏం చిన్న పొగిడింపా నాకు మహారాజు సైలెంట్గా ఉన్నాడు. రైట్ మొత్తం పైన లేదు నేనే చెప్పింది ఫోన్లో. ఆయన పెళ్ళ నేను కాదు మొన్నే ఫోన్ చేసింది నాకు. నువ్వన్నా చెప్పుతానే మా దేవునికి అట్లా అని. అక్క రేపు గిన్న ఏమన్నా నాకు అడ్డం చెప్పిండాడంటే నా జన్మలో మీ ఊరికి అడిగిపెట్టాలని చెప్పి. ఇప్పుడు ఎంత భక్తి. నా మాటకి ఇంత విలువిస్తావంటే నీ పెళ్ళ మాటకి ఇంకెంత విలువిస్తుంది. వెరీ గుడ్. దినాము అట్లుండాలా? లేదు దినాము అట్లే ఉండదు. వారానికి ఒక నాడు నాకు ఆనందమే కాదని చెప్పలే. దినాము వద్దు. అట్లా మేమంతా అంతే. అప్పుడప్పుడు చీలన్నమాట అట్లా ఉండాలబ్బా. మేము జయరామన్న నేను చీలన్నంతా ఉంటాం. అప్పుడప్పుడు ఏమో మాకు కావాల్సింది. నీకేం తెలుసు? చిన్నోడు తెలియదు.
సీనన్న డాకు మహారాజ్ సీనన్న మన బాలకృష్ణ భక్తుడు ఆయన. బాలకృష్ణ ఆ కొత్త సినిమా వస్తే ఆ కొత్త సినిమా పేరు ఆయన పెడతాం మేము. ఇంకా ఏదో లేట్ అయిపోతుంది ఈ సంవత్సరం రాలేదు ఇంకా వస్తామందా. స్వర్గస్థైన ఏం కావాలి వదిన అత్త నంజమ్మ అత్తగారు కావాలని మా అత్త ఎక్కడున్నా మోక్షాన్ని చేరుకోవాలి అని కోరుతూ సీనన్న ఈ కార్యక్రమానికి ఆయమ్మ చనిపోతేనే ఆ రోజు తెల్లవారే సీనన్న జయరమన్న ప్రత్యేకంగా నాకు ఫోన్లు చేసి ఆ మధ్యాహ్నం నాకు బుక్ అయిపోయింది అంటే ఏం చేస్తామో మాకు తెలియదు రానే రావాలా అని ఖచ్చితంగా పట్టుపట్టి మేము ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళ సొంత బిడ్డల మాదిరి మమ్మల్ని భావించేవాళ్ళు. కాబట్టి ఈ కార్యక్రమంలో మా వదిన అత్తగారు ఎక్కడున్నా మోక్షాన్ని చేరుకోవాలి అని కోరుతూ సీనన్న 101 రూపాయలు కానుకగా ఇచ్చారు. వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఆ పరమాత్మ అష్టారోగ్య భాగ్యాలు చిష్టార్థ వరం సర్వదా కాపాడుతూ ప్రార్థన చేసుకుంటూ ఆ సీనన్న అడిగిన పాట బాలకృష్ణ నటించిన పాండురంగుడు సినిమాలో ఎప్పుడు ఈ పాటే కావాలి ఆయనకి. ఇప్పుడు సందర్భం కూడా అదే, అమ్మ నాయన్ని ఎట్లు చూసుకోవాలని చెప్తా ఉన్నాడు కథలో. అదే సందర్భానికి ఆయన అడిగాడు. ఆయన కోసంగా ఈ పాట ఒక్కొక్క నంజమ్మకి ఒక్కొక్క భర్త వాళ్ళకిద్దరికి సంబంధించిన పాట ఇది. మాతృదేవో భవ అన్న శుద్ధి మరిచాను, పితృదేవో భవ అన్న మాట విడిచాను, నాపైనే నాకెంతో ద్వేషంగా ఉండమ్మా, నీ చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా, అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది, నాన్నని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నదే, అమ్మా కలలేనా కంటి పాపవైనవని, నీ ప్రాణం పనం పెట్టి నాకు పొరుగు చూశావని, అమ్మను పూజిస్తే ఆది దేవుని కదియందునని, బిడ్డ బ్రతుకు దీపానికి తల్లి పాడెదవురని, తెలియనైతే తల్లి ఎరుగనైతినమ్మా, కడుపు తీపినే చేసిన చులాయిని, కన్న పేపు పులికి తెంపి వేసిన కసాయిని, మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా, కలనైనా నన్ను కరుణించొద్దు నాన్నా, నాన్నా నీ గుండె పైన నడక నేర్చుకున్నానని, నీ చూపుడు వేలితో లోకాన్ని చూపాలని, అమ్మకు బ్రహ్మకు మధ్యన నీవుండనిచ్చనని, బిడ్డ బ్రతుకు దీపానికి తల్లి పాలచములని, తెలియనైతి తల్లి ఎరుగనైతి నాన్నా, నన్నైతే నిలిచే దేవాలయమని మరచితి, ఆత్మజ్యోతి చేసే ఆత్మవేశుకుంటిని, మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా, కలనైనా నన్ను కరుణించొద్దు నాన్నా, కన్నా నిన్ను ఇచ్చిన కన్నయ్యే ఆ చాడు చలించే హృదయం,
ఆయుష్మాన్ భవ శతమానం అట్లా అమ్మా నాయనకి ఇద్దరికి సంబంధించినటువంటి పాట పాండురంగుడు సినిమాలో ఆ పాట నంజమ్మకి వాళ్ళకి సంబంధించినట్లు ఇక్కడ మనం పాడుకున్నాం. ఎక్కువ రక్షణ టీ తాగినప్పుడు ఇచ్చాడండి సైలెంట్. అగ్రారం పద్మమ్మ, అగ్రారం పద్మమ్మ వాళ్ళ పెద్దమ్మ నంజమ్మ. పెద్దమ్మ గారు నంజమ్మ గారు మా పెద్దమ్మ ఎప్పుడున్నా మోక్షానికి వెళ్ళాలి స్వామి అని కోరుతూ పద్మమ్మ అగ్రారం పద్మమ్మ ఎంతో గొప్పగా వంశానికి కుటుంబాలకి పుట్టినింటికి మెట్టినింటికి రెండింటికి పేరు తెచ్చినటువంటి ఆడబిడ్లు పద్మమ్మ గారు. ఈరోజు మా పెద్దమ్మ ఎంతో గొప్పగా బ్రతికిన తల్లి ఆయమ్మ మోక్షానికి చేరుకుంటుంది. ఆయమ్మ పేరు చెప్పండి అని కోరుతూ ఆ రుణం తెచ్చండి అని కోరుతూ 100 రూపాయలు కానుకగా ఇచ్చారు పద్మక్క గారు. వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఆ పద్మావతి వెంకటేశ్వర స్వామి అష్టారోగ్య భాగ్యాలిచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఇష్టార్థ వరములిచ్చి సర్వదా రక్షించాలని మనసారా పెట్టుకుంటున్నాను. వకాట్లు ఇచ్చేవాళ్ళు టీలు ఇచ్చేవాళ్ళు మాట్లాడకూడదు, సైలెంట్ గా తీసుకొని నోట్లు మూసుకొని తక్కువ తినుకొని అట్లా ఇక్కడ కార్యక్రమానికి వస్తే ఏమ్మా పేరు? స్వర్గస్థైన నంజమ్మ రామప్ప వాళ్ళ జ్ఞాపకార్థంగా వైఎస్ రామచంద్రప్ప రామప్ప కూడా పుట్టిన వాళ్ళు కదా. రామానికి తమ్ముడు యథా రామచంద్రన్న కూలారు మీ కృష్ణ అప్పుడే రాలేదే, ఇప్పుడు వచ్చిన్నాడా? సంతోషం సంతోషం అన్న, బాగా గౌరవించుకోండి, ఆడే కూర్చొని పెట్టుకోండి. వైఎస్ రామచంద్రప్ప గౌరమ్మ వాళ్ళ బిడ్డలు వాళ్ళ కుటుంబ సభ్యులు స్వర్గస్థమైనటువంటి మా రామప్ప నంజమ్మ గారికి, రామప్ప గారికి తమ్ముడు నంజమ్మ గారు వదిన కావాలి కదా రామచంద్రప్పకి వదిన గారు. వైఎస్ రామచంద్రప్ప అంటే అంకంటిపల్లికే పేరు తెచ్చిండే వ్యక్తులు వాళ్ళు, వంశాలకి కుటుంబాలకి వ్యక్తిత్వాలకి బిడ్డలకి ఈ కుటుంబాలకే పేరు తెచ్చి ఇప్పుడు వైఎస్ రామచంద్రప్ప గౌరమ్మ వాళ్ళ బిడ్డలు 500 రూపాయలు కానుకలుగా ఇస్తూ నంజమ్మ ఆమె ఎక్కడున్నా మోక్షానికి వెళ్ళాలి అని కోరుతూ వదిన మరిది అనే అనుబంధంతో రామచంద్రప్ప నంజమ్మ ఇంకా గౌరమ్మ అక్క చెల్లెండ్ల వరుస. గౌరమ్మకి అక్కగారు స్వర్గస్థైనటువంటి నంజమ్మ మా అక్క ఎక్కడున్నా మోక్షానికి చేరుకోవాలా అని మన గౌరమ్మ వాళ్ళ బిడ్డలు వాళ్ళ కుటుంబ సమేతముగా 500 రూపాయలు కానుకలుగా ఇచ్చి కట్టకడబట్టి ఆ రుణం అనేది మాకు తెచ్చుకోవాలని కోరుతూ కానుకలు ఇచ్చారు. వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి వైఎస్ రామచంద్రప్పన్న గారి కుటుంబానికి ఆ సీతారామ ఆంజనేయులు అష్టాలకు ఒక భాగ్యానికి ఇష్టార్థ వరములు ఇచ్చి 3 పువ్వులు 6 కాయలుగా వాళ్ళ వంశం అభివృద్ధి కావాలా అని మనసారా వేడుకుంటున్నాను. కలుకుంట అగ్రహారం ఓ చిక్తిరుపతి దగ్గర దేవస్థానం ఉంది కదా మేము రంగనాథ స్వామి దేవస్థానం చాలా ఫేమస్ దేవస్థానం. కలుకుంట అగ్రహారము చిక్తిరుపతి పక్కలో మీ ఊర్లో కూడా అరికట్ చేసిందా నేను. నంజమ్మ రామప్ప వాళ్ళ యొక్క సుపుత్రిక బసమ్మ నారాయణప్ప. నంజమ్మకి కూతురుల రెండో కూతురు, నంజమ్మకి రెండో కూతురు బసమ్మ నారాయణప్ప. వాళ్ళు ఈ కార్యక్రమంలో 500 రూపాయలు కానుకలుగా ఇచ్చి, ఎందుకంటే ఈరోజు కట్టకడపడి రోజు మా అమ్మ పేరు చెప్పుకునేది, నవమాసాలు మోసి మమ్మల్ని కని మమ్మల్ని సాకి మమ్మల్ని సంరక్షణ చేసి ఇప్పుడు మేము ఇంత ఆనందంగా ఉన్నామంటే మా అమ్మ నాయనే మాకు ముఖ్యమో. వాళ్ళిద్దరు కూడా మోక్షానికి చేరుకుంటా ఉన్నారు కదా, వాళ్ళ రుణం మేము తెలుసుకోవాలని
హరిదాసు రుణం తెంచుకోవాలని బసమ్మ నారాయణప్ప